సార్ ఇప్పుడు రియల్ పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వరా, అసలు పాలిటిక్స్ జానరే ఉన్న సినిమా చేయరు? I might do a fictional thing, fictional ఓకే. characters in politics, but not on real life people. సార్ ఒక్కసారి ట్రాన్సిషన్ రావడానికి ద మెయిన్ రీజన్ ఏంటి సార్? అంటే అప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ పాలిటిక్స్ చేశారు, అంటే ఒక జానరే అలా చేయడం వల్ల అదేం లేదు, ఏదో పది పడుతుంది ఇక్కడ బుర్రలోకి ఏదో వస్తుంది ఒకటి, ఒక ఐడియా. ఓకే. సో డైరెక్టర్గా, రైటర్గా, ప్రెజెంటర్గా, ప్రొడ్యూసర్గా ఇలా చూస్తూ ఉన్నాం. అసలు ఆర్జీవి గారిని యాక్టర్గా ఎలా చూడగలిగా అనేది మాకు బిగ్గెస్ట్ క్వశ్చన్స్. కల్కిలో అసలు ఇది ఎలా జరిగింది సార్? ఆర్జీవి గారు లాంటి వాళ్ళని ఎలా యాక్సెప్ట్ చేయాలి? జస్ట్ నన్ను రిక్వెస్ట్ చేశారు అంతే, ఏదో జస్ట్ ఓకే నీ తెంగర పనులు చేస్తాం, అది కూడా చేసేద్దాం. సో కెన్ వి ఎక్స్పెక్ట్ ఇన్ యువర్ ఫిల్మ్స్, మీ ప్రొడక్షన్లో కానీ మీ దాంట్లో వచ్చిన దాంట్లో? అంటే ఒక్కసారి చేస్తే సరిపోద్ది సార్ తెంగర పని అనేది? See, I do lot of silly things, but I don't want to be silly by design. If you have to understand the difference between the two. Yeah. Yes. I feel silly in front of the camera. Yeah. బట్ మేము చాలా ఎంజాయ్ చేసాం కదా సార్ యాజ్ ఎ ఆడియన్స్గా. బట్ ఎనీ స్పెషల్ మూమెంట్ విత్ ప్రభాస్ గారు? అదే కదా, ప్రభాస్తో కాదు డిస్కషన్ కానీ మాతో ఒక సినిమా చేయండి ఆర్జీవి గారు అని ప్రభాస్ గారు అన్నాడు. సరే ఈ ఇంటర్వ్యూలో నాకు ఒకటి అర్థమైంది సార్. మీరు పాపం ఏంటి చాలా చిన్నపిల్లాడు, ఈయన్ని వదిలేస్తే చాలా బెస్ట్, ఈయన్ని పట్టుకుంటే అనవసరంగా ఫీల్ అవుతాడు అని ఏదో అనుకుని ఉంటారు మైండ్లో. ఎనీవే ఐ డోంట్ టెల్ లైస్, యు నో దట్. yes we know that sir we know that. ఏంటి సార్ మీ ఇంటర్వ్యూస్ అన్ని చూసి వచ్చాను. ఓకే, ఈ రోజు నేను చేసిన అన్ని ఇంటర్వ్యూస్ కన్నా ఇది చాలా బిగ్గెస్ట్ డిజాస్టర్ అవుతుంది నా లైఫ్లో అని ఎప్పటికీ కూడా మర్చిపోలేని అది అవుతుంది అనుకున్నాను. బట్ మీరు ఎందుకు నన్ను కొంచెం నెగ్లెక్ట్ చేసి వదిలేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది.